గ్రూప్ 1 మెయిన్స్ రాసేటటువంటి అభ్యర్థులు చాలా గందరగోళానికి గురవుతున్నారు. ఎందుకంటే ఈ గ్రూప్ 1 మీద ఇప్పటికి ఒక 30 కేసులు పడ్డాయి. అందులో 2 కేసులు వాదోపవాదనలు పూర్తి అయిపోయి జడ్జిమెంట్ అనేటటువంటిది ఈ నెల 14వ తారీఖు వరకు రిజర్వ్ చేయబడింది. 13 వరకు కోర్టు వెకేషన్స్ ఉండడంతో రిజర్వ్ అయింది జడ్జిమెంటు. గతంలో కూడా నెల రోజులు రిజర్వ్ చేసిర్రు. ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకేసి వాళ్ళ యూట్యూబ్లలో వస్తాయనో లేకుంటే టెక్నికల్ ఇష్యూను మొత్తం నేను చెప్పిందని చెప్పుకోవడానికో ఏమో ఆ రిజర్వ్ అంటే ఏంది, జడ్జిమెంట్ రిజర్వ్ అంటే ఏంది, మినిమం 3 నెలలు మ్యాక్సిమం 6 నెలలు అని చెప్పగానే ఒక్కొక్కళ్ళు గుండెలు బద్దలు కొట్టుకున్నట్టు 3 నెలలు రిజర్వ్ ఉంటుందా, ఈ లోపల మొత్తం జడ్జిమెంట్ ఎగ్జామ్ అయిపోతుందని అంటున్నారు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ జరిగేటటువంటిది జడ్జిమెంట్ రిజర్వ్ అని చెప్పిర్రు, కానీ ఆ జడ్జిమెంట్ రిజర్వ్ అని చెప్తూనే మినిమం 3 నెలలు నుండి 6 నెలలు తీసుకుంటని చెప్పలే. ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్ డేట్ అనేటటువంటి 14 అని చెప్పింది. ఇంకా ఎందుకు క్వశ్చన్లు, ఎందుకు కోడిగుడ్లకి కలిపికేది. 14 జడ్జిమెంట్ వస్తుంది. 14 జడ్జిమెంట్ మనకు అనుగుణంగా 100% వస్తుంది. రాకుంటే ఏం చేద్దాం అనే ఆలోచన కూడా ఉంది. రాకుంటే అదే రోజు డ్రాఫ్ట్ చేసి ఒక 4 సీనియర్ సర్వీస్ మ్యాటర్స్లో వాదించేటటువంటి సీనియర్ అడ్వకేట్లను డివిజనల్ బెంచ్ మీదకి తీసుకొచ్చి 4తోటి ఆ రోజు స్టే పిటిషన్ వేసి స్టే అడుగుతాం. దీనికి ఆర్థికంగా సహకరించారు. మాకేం ఇవ్వక్రి, మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అడ్వకేట్లకు వచ్చి ఇక దీన్ని చందాలనో వినాయక చందాలనో కనకదుర్గమ్మ చందాలనో అనేటటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది. మేము ఎక్కడ మాకేమన్నట్లు వచ్చి అడ్వకేట్లను ఇవ్వమని అంటున్నాం. మీ తరఫున మేము కొట్లాడతామని చెప్తున్నాం. ఎందుకంటే ఊపిలోకి దిగినాం. ఇక నిండా మునిగినోనికి సరిలేదంటారు. అందుకనే ఖచ్చితంగా మీరు భయపడకరి. 4 అడ్వకేట్ల 4 కాకుండా 5గురిని తీసుకొద్దాం డివిజనల్ బెంచ్కి. ఒకవేళ నెగిటివ్ వస్తే 100% 4 నుంచి 5గురిని సీనియర్ కౌన్సిల్లో ఉన్నటువంటి వాళ్ళను, బాగా వాదించేటటువంటి వాళ్ళను, ఇన్ని రోజులు మీరు ఏదైతే చూసిర్రో సుధీర్ సారు, శివకుమార్ సార్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఈడ పేర్లు ప్రస్తావించాలి. ఎందుకంటే అందరు చూసిర్రు, అంతా విన్నరు, చర్చలు జరుగుతున్నాయి, బాహుబలి అంటున్నారు, ఒక్కొక్కళ్ళు యూట్యూబ్లలో డిఫరెంట్ థంబ్నెయిల్స్ పెడుతూ అవన్నీ పెడుతున్నారు కాబట్టి ప్రస్తావించినాం. ఇట్లా సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళ 4 తీసుకొద్దాం డివిజనల్ బెంచ్లో. 100% మనకు స్టే వస్తుంది ఇన్ కేసులో నెగిటివ్ వస్తే. అది ఇకపోతే ఇక నిన్న వచ్చినటువంటి అంశం ఏంటంటే 4వ తారీఖు మనకు అయిపోయినాక 4వ తారీఖు నాడు నవీన్ నికోలస్ గారు ఇది లెటర్ పంపించిండు. ఎక్కడికి? సెంటర్ల గురించి. ఎవరికి పంపించిండు? కమిషనర్ చారకొండ, హైదరాబాద్ కమిషనరేట్ చారకొండ, సైబరాబాద్ చారకొండ పంపించారు ఎగ్జామ్ సెంటర్లని. 4వ తారీఖు మధ్యాహ్నానికి ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 3 వరకు అయిపోయినాయి. 3 వరకు అయిపోతే మరి వీళ్ళు ఎప్పుడు పంపించారు? 5వ తారీఖు రావాలి కదా పేపర్లలో. ఇట్లా సెంటర్లను చెక్ చేసుకున్న సెంటర్లు ఏర్పాటని టీజీపీఎస్సీ తుమ్మితే పేపర్కి వస్తుంది, దగ్గితే ఇంటర్నేషనల్ పేపర్ నేషనల్ పేపర్లు అన్నట్టు అడావుడి చేస్తుంది. మరి ఇంత పెద్ద సెంటర్లు చూసుకున్నప్పుడు ఎందుకు చేయలేదు? వాళ్ళు మార్నింగ్ ఇచ్చిరో ఏమో, ఎట్లా మనకు వస్తుందని మార్నింగ్ ఇవ్వచ్చు, సర్క్యులేట్ చేయొచ్చు. కానీ మధ్యాహ్నానికి సీరియస్గా ఆర్గ్యుమెంట్ జరగడం, వాళ్ళు అనుకున్నది ఏదైతే వస్తుంది అనుకున్నారో వాళ్ళకి ఫేవర్గా అది తలకిందులు అయినట్టు కావడం, జడ్జిమెంట్ రిజర్వ్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ మరి ఓల్లో ఇప్పుడు ఇది గ్రూప్ 1 అంటే ఎంప్లాయీస్ అందరూ ఉంటారు, సెక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లలో చేసేటోళ్ళు, ఈవెన్ టీజీపీఎస్లో చేసేటటువంటి వాళ్ళు కూడా లీవ్లు పెట్టి చదువుకుంటారు. వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. దీని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు కూడా పేపర్లో రావాలి. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు ఎక్కడ కూడా సెంటర్ల గురించి రాలేదు. కాబట్టి దీనికి ఇక మీరు అందరు భయభ్రాంతులకు గురయ్యి ఎగ్జామ్ పెడుతుంది, ఇక ఎగ్జామ్ పెడితే అయిపోతుంది అనుకొని భయపడకరి. ఇంకా మనకు అవకాశం ఉంది. డివిజనల్ బెంచ్ మీదికి 5గురిని 4 నుంచి 6 మందిని సీనియర్ కౌన్సిల్లను తీసుకొని వచ్చి స్టే పిటిషన్ అడుగుదామని. స్టే అడగడానికి ఖచ్చితంగా ఉంది. వ్యతిరేకంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా రాదు. నిర్భయంగా ఉండండి. ఇంకా యూట్యూబ్లల్లో ఇక కుట్లు అల్లికలు చేసుకునే వాళ్ళు, ఇంకా ఏదో దీని మీద ఇక వాళ్ళకు దోచిన రీతిలలో చెప్పేటటువంటి వాళ్ళు, ఇక వీటన్నిటికీ కూడా మీరు ఇక ఎందుకంటే ఆల్రెడీ ప్యానిక్గా ఉన్నోనికి, భయంగా ఉన్నోనికి ఇది అవుతుందని అనుకునేటువంటి వాళ్ళకు, టీజీపీఎస్సీ మొండిపోతుంది అనేటటువంటి వాళ్ళకు ఇది కొద్దిగా భయంగా ఉంటుంది. కానీ మిగతా కేసుల్ని, ఈ కేసుని ఒక్క తీరుగా చూడకండి. గ్రూప్ 1 విషయం అనేది చాలా సెన్సిటివ్. గతంతో లేదు. ఏదైతే ఎవరో ఏ పుణ్యాత్ముడో పోయి అక్కడ పోస్టర్లు వేసిర్రు 110 రాంగ్ క్వశ్చన్స్ అనేది, రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయనేది చర్చల్లోకి వెళ్ళిపోయింది. అసలు జేఎల్లో క్వశ్చన్స్ ఇవ్వకుండా ఆన్సర్స్ ఇచ్చిర్రు. జేఎల్లో ట్రాన్స్లేషన్స్ తప్పులు ఉన్నాయి.
క్వశ్చన్ పేపర్ మీద ఓన్లీ వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే జీవోలను పక్కన పెట్టేస్తే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఉన్నటువంటివి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఎయ్యి చూసినా కానీ ట్రాన్స్లేషన్ తప్పులు ఉన్నాయి, క్వశ్చన్లు లేకుండా ఆన్సర్లు ఇవ్వడం ఉంది, క్వశ్చన్లు కరెక్ట్ ఉంటే ఆన్సర్లు తప్పు ఉన్నాయి, ఆన్సర్లు కరెక్ట్ ఉంటే క్వశ్చన్లు తప్పు ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఉన్నాయన్నీ బట్ట బయలైపోతున్నాయి. కాబట్టి ఇవేవీ తేల్చకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోదు. ఇక కొంతమంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి మూర్ఖంగా ముందుకు పోతుండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఈ గ్రూప్ 1ను కావాలని చూస్తున్నారు, ఏదేమైనా తర్వాత మేము కేసులు ఎదుర్కొంటాం, ముందైతే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోనియండి, తర్వాత చూసుకుంటాం. సంక్రాంతి పండగకు ఏదైతే 2012లో 22లో ఆ రోజు ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చిర్రో ఆ విధంగా సంక్రాంతికి ఇస్తారు. భోగి మంటలలో కేసులన్నింటినీ కాల్ చేస్తారు. మనం సంక్రాంతికి చల్లగా భోగి మంటలతోటి పండుగలు చేసుకోవచ్చు గ్రూప్ 1 ఆఫీసర్లు అన్నట్టు వాళ్ళు చేస్తున్నారు మీరు అని అందరు ఇక్కడ ఒక్కొక్కరు చెప్తున్నారు. అవన్నీ కుదరవు. వాళ్ళకుంటే ఆలోచనలు ఉండొచ్చు. ఇవాళ నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ను కావాలని నువ్వు ఎట్లా కలలు కంటున్నావో వాళ్ళు కూడా మా ఆయంలో అయిపోవాలని మహేందర్ రెడ్డి కలలు కానవచ్చు, చైర్మన్ గారు, ఆ ముఖ్యమంత్రి కలలు కానవచ్చు, వీళ్ళందరూ కలలు కానవచ్చు. కానీ కలలు కన్నా కొద్దిగా ఎమ్మట సాకారం అవుతుందా? తెలంగాణ రావాలని ఎప్పుడు అనుకున్నారు, 60 ఏళ్ళ తర్వాత సాకారం అయింది. మరి వాళ్ళు అనుకోగానైతే ఇవన్నీ లీగల్ సమస్యలు పెట్టుకొని పోతే కాంగ్రెస్ పార్టీకి ఎగ్జామ్ పెట్టుకున్నాం అనేటటువంటి ఒక క్రెడిట్కే చూసుకుంటే మాత్రం దానికన్నా దరిద్రమైనటువంటి క్రెడిట్ కన్నా ఇంకా వ్యతిరేకత అనేది భయంకరంగా వస్తుంది. అది ఖచ్చితము. ఇప్పటికీ తెలుసుకున్నారు. ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీని వెనక ఇంకా ఉన్నటువంటి ఇవే ఒకళ్ళకొకళ్ళకి వచ్చేది. ఇంకొకళ్ళు ఎట్టుంటారంటే ఇంకా ఆఫీసర్లు ఉన్నోళ్ళు పాపం ఇక లేడీస్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక నిన్న బతుకమ్మ సెక్రటరేట్లు ఆడేటప్పుడు లేకుంటే టీజీపీఎస్ దగ్గర ఆడేటప్పుడు ఆయన చెప్పిండ్రు మా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ అంట డాడీ అంట అన్నీ అయిపోతున్నాయి. ఇవన్నీ వద్దు, ఉంటాయి. వాళ్ళకి చైర్మన్కి చెప్తారు. ఇక వాళ్ళకు కూడా మేము ఆఫీసర్లం, ఇక మేము ఏదో చెప్పాలని వాళ్ళు చెప్తుంటారు, అన్నీ చెప్తుంటారు. కోర్టులో ఉన్నది, కోర్టులో వాదోపవాదనలు చాలా బలంగా జరిగినాయి. రాంగ్ క్వశ్చన్స్ అనేది పిటిషనర్ అడ్వకేట్స్ ప్రూవ్ చేసిర్రు, ఖచ్చితంగా ప్రూవ్ చేసిర్రు. కాబట్టి దీని మీద రాంగ్ క్వశ్చన్స్ తేల్చకుండా కోర్టు మీరు గవర్నమెంట్ ముందుకు పో అని చెప్తుందని మాత్రం నేను ఎట్టి పరిస్థితులు అనుకోను. ఎందుకంటే ఇద్దరు అడ్వకేట్లు 2011 నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయించుకొచ్చినటువంటి వాళ్ళు 1-10 సార్లు చెప్పారు, 10 జడ్జిమెంట్లు చూపించారు. రాహుల్ గారు ఏదైతే ఇప్పుడు పిటిషనర్స్ ఆబ్జెక్షన్స్ రైట్ చేయలేదన్నారో ఆబ్జెక్షన్స్ రైట్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీటి అన్నిటికీ మీరు పక్కన పెట్టేసి మూట కట్టి పక్కన వేసి జమ్షెట్ మీద ఎక్కించి హాయిగా ప్రశాంతంగా చదువుకోరి. ఒకవేళ నెగిటివ్ వస్తే ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీ వంతు సహకారం ఏంటంటే ఆర్థికంగా సహకారం చేయండి, అడ్వకేట్లకి ఇవ్వండి, వాళ్ళని తీసుకొచ్చి లీగల్గా ఎట్ట చేయాలి ఏందనేది మేము ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో ఉంటాం కూడా.